మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామములో చేరువచ్చిన మీ అందరికీ, అలాగే వాక్యాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన భారతదేశ రిపబ్లిక్ డే 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవుడు మన దేశానికి ఇచ్చిన ఈ గణతంత్ర దినోత్సవాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడొచ్చింది? 1947 సంవత్సరంలో. కానీ పూర్తిగా స్వతంత్రం రాలేదు. మనకి 48 పోయింది, 49 పోయింది, 50వ సంవత్సరంలో. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అప్పుడు మన స్వాతంత్ర భారతావని మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, వారు 1950 జనవరి 26వ తారీఖున ఆయన 21 ఫిరంగుల సెల్యూట్ను స్వీకరించడంతో పాటు మన భారతీయ జెండాను ఆ రోజే వారు ఏం చేశారనంటే ఎగరేశారు. అప్పుడు వచ్చిందనమాట మన దేశానికి సంపూర్ణ గణతంత్ర దినం. ప్రియ దేవుని బిడ్డలారా, 1947 ఆగస్టు 15వ దినాన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దాదాపు ప్రియ దేవుని బిడ్డలారా 200 ఏండ్ల పాటు బ్రిటిష్ బానిసత్వంలో మన భారతదేశం ఉంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆ తరువాత మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, బయట యవన బిడ్డలు పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉన్నారు. చూడండి ఒకసారి వాళ్ళ పరిస్థితి. జీవితంలో బాగుపడడం కావాలంటే రావాలి, దేవుని సన్నిధికి రావాలి. బయట అటు ఇటు పిచ్చి పిచ్చిగా తిరిగితే ఏం ప్రయోజనం ఉండదు. రండి నాన్న, త్వరగా రండి, లోపలికి రండి యవన బిడ్డలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మీరు పట్టించుకోండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారో. బయట అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళు లోపల రమ్మని చెప్పండి దేవుని మందిరంలోకి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం చదువుగా విన్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 59 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక మాట చెప్పాడు, యూదులతో చెబుతూ ఉన్నాడు. ఏమిటనంటే చూడండి దయచేసి, ఒక మంచి మాట. అన్నిటికంటే ముఖ్యముగా మీరు 34వ వచనం చూస్తే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కొంతమంది యూదులతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? మీరు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటాడు. దేవుని బిడ్డలారా, మీరు చూస్తే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈనాటి మన అంశం ఏమిటనంటే స్వాతంత్ర్యము, ఫ్రీడమ్, స్వాతంత్ర్యము. ఏ విషయాల్లో స్వాతంత్ర్యము మనకు జరిగింది అని మనం చూస్తే, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, మన దేశానికి రాజకీయ పరమైనటువంటి స్వాతంత్రం కలిగింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అది ఎట్టా కలిగింది అని అంటే
మీరు బాగా చూస్తే క్రీస్తు శకం 1857 సంవత్సరంలో మన దేశ స్వాతంత్రం కోసం అప్పుడే పునాది వేయడం జరిగిందన్నమాట. ఆ క్రీస్తు శకం 1947 సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చింది. అనగా 90 సంవత్సరాలు సమయం పట్టింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా బాగా వినండి. ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయంటే బాల గంగాధర్ తిలక్ గారు అన్నాడు, స్వరాజ్యం మా జన్మ హక్కు అన్నాడు. స్వరాజ్యం మా జన్మ హక్కు అన్నాడు. దేవుని బిడ్డలారా స్వతంత్రం కోసం మన బ్రిటిష్ వారి పరిపాలన నుండి, వారి యొక్క కబంధ హస్తాల్లో నుండి విడుదల కలగడానికి దేవుని బిడ్డలారా ఆనాడు 2 రకాల పోరాటాలు జరిగాయి. 2 రకాల మార్గాలు, 2 రకాల వాదాలు ఆ దినాన జరిగాయి మనకు స్వతంత్రం రాకముందు. ఒకటి ఏమిటనంటే హింసా మార్గంలో వెళ్ళారు. ఆ లిస్టులో మనకి ప్రప్రథముగా 3 వ్యక్తులు మనకు కనబడతారు. ఒకటి భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అల్లూరి సీతారామరాజు గారు. వీరు హింసా మార్గాన్ని ఎన్నుకున్నారు, చనిపోయారు. రెండవ మార్గం ప్రియులరా మనం చూస్తే అది హింసా మార్గం కాదు, అహింసా మార్గం. ఈ ముఖ్యంగా మనకు చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరనంటే మహాత్మా గాంధీజీ గారు, ఆయన యొక్క సహచరులు. వీరు అహింసా మార్గాన్ని వారు ఎన్నుకోవడం జరిగింది. అంత ఈజీగా మన భారతదేశానికి స్వతంత్రం రాలేదండి. అంటే ఏ విషయంలో చెప్తున్నాను? రాజకీయ పరంగా స్వాతంత్ర్యము, ఫ్రీడమ్, విడుదల, బ్రిటిష్ వారి పరిపాలన నుండి, బానిసత్వంలో నుంచి మనకు ఎలాగ స్వాతంత్రం కలిగింది అని అంటే, ఎలాగొచ్చింది అని అంటే ఈ 2 మార్గాలు వారు ఎన్నుకున్నారు. అయితే బాగా వినండి, హింసా మార్గం మంచిదా, అహింసా మార్గం మంచిదా? బాగా ఆలోచన చేయండి. జాగ్రత్తగా ఆలోచన చేసే పని అయితే ప్రియులరా, ఈ భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇంకొంతమంది హింసా ధోరణిలో వెళ్ళారు. తీసుకురాగలిగారా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగారా? లేదు. అహింసా మార్గం ఇది చాలా ప్రాముఖ్యమైంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు చూస్తే గాంధీజీ గారు ఆయన అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నో పనులు ఆయన చేశాడు. అందులో ముఖ్యంగా దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వారు ఎవరు? అసలు బ్రిటిష్ వారు ఎవరు? క్రైస్తవులు. వారు క్రైస్తవులు. ఈ మార్గంలోకి వెళ్తేనే వారు మాట వింటారని చూడండి గాంధీజీ గారికి ఎంత జ్ఞానం కలిగిందో చూడండి. దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో ఎప్పుడూ ఒక బైబిల్ ఉండేదట. చాలామందికి తెలియదు. అన్యులు దాన్ని మరుగున పరిచారు, కానీ క్రైస్తవ్యం బాగా పెరిగిపోతుందని దాన్ని మరుగున పరిచేశారు. వాస్తవం ఏమిటనంటే ఆయన దగ్గర క్రొత్త నిబంధన ఉంటుంది కదా, క్రొత్త నిబంధన ఎప్పుడూ ఆయన చేతిలో ఉండేదట. అందుకని ఎక్కువగా ఆయన్ని ప్రభావితం చేసినటువంటి వాక్యాలు ఏమిటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బోధలు ఉన్నాయి కదా, మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ఆయన చేసిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాల ద్వారా ఇతను ప్రభావితం చెందాడు గాంధీజీ గారు. అందుచేత ఆయన ఒక మాటను బాగా ఆయనకు తట్టింది. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ధన్యతల్లో ఒక మాట ఉంది, చూడండి దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఈ మాట ఆయనకు తట్టింది. సాత్వికము అంటే సాత్వికము కలిగి ఉండే వాళ్ళు ఏం చేస్తారు?
ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అనగా భారతదేశము మరి బ్రిటిష్ ప్రభుత్వం క్రింద ఉన్నది బానిసత్వముగా. ఇప్పుడు మాకు విడుదల కలగాలంటే ఎట్టా కలుగుద్ది, ఎట్టా మేము సంపాదించుకుంటాము, స్వతంత్రించుకుంటాము అని అంటే సాత్వికముగా ఉండడం చేత. దేవుని బిడ్డలారా, అందుకనే బాగా వినండి, రాక్షసత్వం మంచిది కాదు. రాక్షసత్వము మంచిది కాదు. ఏదైనా ఒకటి మన జీవితంలో జరగాలంటే అది, అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యంలో చెప్పాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగు. రాక్షసత్వం చూపిస్తే ఆయన చూపిస్తాడు రాక్షసత్వం, ఎట్ట చేయాలో అట్ట చేస్తాడు. అందుకనే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును, ఈ మాట పట్టుకొని ఇక లాభం లేదని ఆయన అహింసతోనే ఒకటే పోరాటం. ఏమిటా పోరాటం అంటే, మా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి, మా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. యుద్ధాలు చేయట్లేదు ఆయన, యుద్ధాలు చేయలేదు, తుపాకీలు పట్టుకోలేదు, బాణాలు పట్టుకోలేదు, లేకపోతే మాటలు తూటాలుగా పేల్చలేదు. కేవలం ఒకే ఒక మాటను పట్టుకున్నాడు. ఏమిటది? సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. దేవుని బిడ్డలారా, ఇది సత్యము. బ్రిటిష్ వారిని ఎవరు కదిలించగలరండి చెప్పండి? ఎవరు కదిలించగలరు? వాళ్ళ దగ్గర మామూలు పవర్స్ లేవు ఆ దినాల్లో. ఇప్పుడు అమెరికా దేశమో మరి ఇజ్రాయెల్ దేశంలో ఎలాగైతే శక్తివంతమైనటువంటి దేశాలో, ఆనాడు బ్రిటిష్ వారి ప్రభుత్వం అంటే మామూలు విషయం కాదు. ఎవరైనా గజ 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 వణిగిపోవాల్సిందే. అటువంటి వారు దేనికి లొంగారు? వాళ్ళు దేవుని మాటకు. హల్లెలూయా! దేవుని మాటకు లొంగారు వాళ్ళు. అందుకనే హింసా ధోరణిలో వెళ్ళలేదు, వాళ్ళు అహింసతోనే వెళ్ళారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప సంగతి! మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. మన భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం కింద చాలా తక్కువగా అణచబడ్డారు. సత్యం ఏమిటంటే, మరి నిర్గమాకాండంలో మనం చూస్తాం. మీరు చూస్తే ప్రియులారా, నిర్గమాకాండములో కొన్ని మాటలు ఉన్నాయి. మొదటి అధ్యాయం 8 నుండి 14 వచనాలు మీరు రాసుకోండి, నేను చదవట్లేదు, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 8 నుండి 14 వచనాలు, అలాగే 5వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు. 5వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు మీరు చూస్తే, అక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని ఎంత బాధ పెట్టారో అది వర్ణనాతీతం. ఒక్క మాటలో చెప్పాలంటే బహు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. గ్రీకు భాషలో దీన్నే డూలస్ అన్నారు. డూలస్ అంటే బానిస బ్రతుకు మామూలుదండి చెప్పండి. మనం బ్రిటిష్ వారి కింద బానిసలుగా కాదు బ్రతికింది, ఇశ్రాయేలులు బ్రతికారు బానిసలుగా ఆ దినాన్న. క్రీస్తునందు ప్రియ దేవుని బహుభయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. మరి ఆనాడు మరి రాజకీయ పరంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం కింద అనపబడ్డారు, బహుభయంకరంగా అనపబడ్డారు. బాగా వినండి, రాజకీయ పరంగా మనకు స్వతంత్రం ప్రియులారా, మరి మహాత్మా గాంధీజీ గారు వారి ద్వారా, వారి అనుచరుల ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది. అయితే వినండి, ఆనాడు మరి దేవుడు ఐగుప్తు దేశం బానిసత్వం నుంచి ఇశ్రాయేలీలకి ఎలాగైతే మరి మోషే ద్వారా విడుదల అనుగ్రహించాడో, నేను అనుకుంటున్నాను సత్యం ఏమిటంటే, మరి మన భారతదేశం మరి బ్రిటిష్ వారి యొక్క బంధకాలలో నుండి, వారి యొక్క బానిసత్వంలో నుండి మనకు విడుదల కలగడానికి నేను అనుకుంటున్నాను దేవుని బిడ్డలారా,
గాంధీజీ గారిని దేవుడు వాడుకున్నాడని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. దేవుని బిడ్డలారా, వాళ్ళు మాట వినేవాళ్ళు కాదు, చాలా భయంకరమైనటువంటి వారు. బ్రిటిష్ వారి చేతిలో ఎవరు తప్పించుకుంటారు చెప్పండి? కేవలం వీరు ఎన్నుకున్న మార్గాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ, ఇదంతా గొప్పతనం ఎవరిదంటే దేవునిదే. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడే మనకి స్వతంత్రం ఇచ్చాడు. ఆయనే సత్యం చెప్పాలంటే. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇది మరి రాజకీయ పరమైనటువంటి స్వతంత్రత మన భారతీయులకి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. అసలు నిజం చెప్పాలంటే మన భారతదేశానికి ఇంకా సంపూర్ణ స్వాతంత్రత రాలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాత్మా గాంధీజీ గారు ఒక మాట అన్నాడు. ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ ఆమె బయట తిరిగి నిర్భయముగా మరి తన ఇంటికి క్షేమముగా ఎప్పుడైతే వెళుతుందో అప్పుడే మన భారతదేశానికి సంపూర్ణ నిజమైన స్వతంత్రత వచ్చినట్టు అన్నాడు. నిజమా కాదండి? ఈనాడు చూడండి, ఒక స్త్రీ ఏదో పనులను బట్టి ఉద్యోగ రీత్యా మరి పనులను బట్టి ఆ రాత్రిపూట ఉద్యోగం చేసి ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు క్షేమంగా వెళ్ళగలుగుతుందండి? చెప్పండి మీరు. ఒంటరిగా వెళ్ళగలుగుతుందా? లేదు. కారణం ఏమిటంటే మనం మీకు సత్యం చెప్పాలంటే ఇంకా సంపూర్ణ స్వాతంత్రం మన దేశానికి రాలేదు. దేవుని బిడ్డలారా, సరే ఏదేమైనప్పటికీ ఒక సత్యం ఏమిటంటే రాజకీయపరమైన స్వాతంత్రం మాత్రం దేవుని బిడ్డలారా ఐగుప్తి బానిసత్వంలో నుంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి దేవుడు కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది మనం చూస్తే రెండవ స్వాతంత్ర్యం, ఇది మతపరమైనటువంటి స్వాతంత్ర్యము. మతపరమైన స్వాతంత్ర్యము కలగాలి. మీరు ప్రియులరా, మరి 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దినాల్లో రోమన్ క్యాథలిక్స్ అక్కడ మరి పోప్స్ ఉంటారు కదా, అక్కడ ఆ దినాల్లో 16వ శతాబ్దంలో 2 రకాల ప్రజలు ఉండేవాళ్ళు. ఒకటి పోపులు, 2 పాపులు. వినాలి, ఒకటి పోపులు, రెండవది పాపులు. విషయం ఏమిటంటే ప్రియులారా, మరి మార్టిన్ లూథర్ గారు ఆయన చర్చ్ ఫాదరు, మరి గొప్ప మరి రిఫార్మర్, సంఘ సంస్కర్తను. దేవుని బిడ్డలారా మీరు వినండి, ఆనాటి పోపులు ఏం చేశారో చూడండి. సెయింట్ పీటర్బర్గ్ చర్చ్ అనేటటువంటి ఆ చర్చ్ నిర్మాణం కొరకు పోపులందరూ కలిసి ఒక ఆలోచన చేశారు. ఏమిటి ఆ ఆలోచన అంటే, ఇదిగో మరి ఈ చర్చ్ నిర్మాణం జరగాలంటే మీరందరూ, పాపులైనటువంటి మీరందరూ ఏం చేయాలంటే, మరి మీ ప్రజలు, మీ బంధువులు ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారి ఆత్మకు శాంతి కలగాలంటే మీరేం చేయాలి? మా దగ్గరికి రండి. మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే మీకేం జరుగుద్ది? మీ చనిపోయినటువంటి మీ బంధువులు పాపులుగా చనిపోయి ఉంటే వారికి ఏం జరుగుద్ది? వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది. ఎంత దొంగ బోధ అండి ఇది! ఎంత దొంగ బోధ! నిజం చెప్పాలంటే ఆ పోపులే పాపులు. నిజం చెప్పాలంటే ఆ దినాల్లో. రెండోది ఇంకేం చేశారో చూడండి. వీళ్ళు చీటీలు రాశారు. రాసి వినండి, ఏమేమి చీటీలు అంటే నరహత్య, దొంగతనం, వ్యభిచారము, ఇటువంటి పాపములు మీరు ఎవరైనా చేస్తుంటే రండి, వచ్చి మా చెవులో మీరు చెబితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏమవుతాయంటే మీ పాపాలు ఏందండి? ఎంత మోసం అండి ఇది! క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఇంత దారుణమా చెప్పండి? ఎంత మోసం! ఈ అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు కూడా ఉంటారు, లేకపోలేదు. అయితే వినండి, వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో చూడండి. ఇంకొక విషయం ఏమిటంటే, వీళ్ళు ఒక ఖండితం ఏమిటంటే, ఇదిగో మీలో ఎవరు కూడా ఇది పరిశుద్ధ గ్రంథం, ఎవరు చదవకూడదు. మీరు చూసారండి? మీరు ఎవరైనా చదివారా?
మీ నాలుకలు కోసేస్తాం. జాగ్రత్త సుమ్మా. ఎవరు బైబుల్, ఎందుకంటే బైబుల్ చదివితే ఏమైద్ది? జ్ఞానం పెరుగుద్ది, సత్యాలు తెలుస్తాయి, వారు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేశారు వాళ్ళు, పోపులు అనే వాళ్ళు ఏం చేశారండి, బైబుల్ చదవమాకండి మీరు. ఈ దేవుని బిడ్డలారా, మతపరమైనటువంటి స్వతంత్రత ఆ దినాల్లో లేదు. అప్పుడు మరి గొప్ప వ్యక్తి అయినటువంటి మార్టిన్ లూథర్ గారు, ఆయన మరి బైబిల్ అంతా చదువుతున్నాడు, చదవమని బైబిల్ చెప్తుంది, అనేక సత్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, వీళ్ళెందుకు ఇట్ట బోధిస్తున్నారని చెప్పి ఆయన ఆ పోపులకు వ్యతిరేకంగా 95 సూత్రాలు రాశాడండి. 95 సూత్రాలు రాసి దానిని ఏం చేశాడని అంటే, ప్రియులారా, ఈ ఉంది కదా సెయింట్ పీటర్స్బర్గ్ చర్చ్, ఆ చర్చ్ తలుపుకి ద్వారానికి దాన్ని అంటించడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి పోపులు చేసేటటువంటి పాపములన్నీ కూడా వారు తెలుసుకున్నారు. దీన్నే ఫర్గెటరీ సిద్ధాంతం లేకపోతే ఫర్గెటరీ సూత్రం అన్నారు ఈ పోపులు చేసిన పనిని. దేవుని బిడ్డలారా, అయితే వారు చేస్తున్న అరాచకాలను ఏం చేశారు వీళ్ళని అంటే, ఈయన మరి గొప్ప వ్యక్తి అయినటువంటి మార్టిన్ లూథర్ గారు, ఈయనే మరి ఇప్పుడు మన పాత సంఘాలు సంస్థలు ఉన్నాయి కదా, ఏమేమిటి, బ్యాప్టిస్టు, లూథరన్, సిఎస్ఐ. మన బ్యాప్టిస్ట్ పితామహుడు ఎవరు, విలియం కేరీ గారు. మరి సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి పితామహుడు ఎవరు అని అంటే జాన్ వెస్లీ గారు. మరి ఈ లూథరన్ సంఘాలకు ఎవరు పితామహుడు అంటే ఇతను మార్టిన్ లూథర్ గారు. ఇతను ఎప్పుడైతే ఈ మతపరమైన విషయాలు తెలియజేశాడో ప్రజలందరూ కూడా సత్యాలు తెలుసుకొని వారందరూ కూడా ఇక నుంచి మనం ఉజ్జీవంగా జీవించాలని చెప్పి దేవునిలో జీవించడం ప్రారంభించారు. అదిగో అప్పుడే ప్రొటెస్టెంట్స్ వచ్చారనమాట రోమన్ క్యాథలిక్స్లో నుంచి. వింటున్నారా? ఇప్పటి వరకు ఎవరున్నారు? రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ఈ ప్రొటెస్టెంట్సే మార్టిన్ లూథర్ గారి ద్వారా అందరూ, ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా, ఈవెన్ నీవు నేను మనందరం ఎవరు అనుకుంటున్నారు? ప్రొటెస్టెంట్స్. మతపరమైనటువంటి స్వాతంత్రాన్ని మరి గొప్ప దైవజనులైనటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చారు. ఇక మూడోది నేను చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా, సామాజిక పరమైన స్వాతంత్ర్యము. సామాజిక పరమైన స్వాతంత్రం ఎవరి ద్వారా ఇది వచ్చింది అని అంటే, మన బ్యాప్టిస్ట్ పితామహుడగు విలియం కేరీ గారి ద్వారా ఇది వచ్చింది. దేవుని బిడ్డలారా, మరి ఆయన జన్మదినం 1761 క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆయనే మరి కలకత్తాలో ఉన్నటువంటి సిరంపూర్ కళాశాల ఉంది కదా, ఈ కళాశాలకి ఫౌండర్ కూడా ఆయనే. బాగా వినండి, ఒకప్పుడు ఆ శతాబ్దంలో 17వ శతాబ్దంలో మన భారతదేశం సమాజ పరంగా ఎంత భయంకరంగా ఉందో అని అంటే బహుభయంకరంగా ఉంది. అందులో ఒక 2 విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ దినాల్లో బాల్య వివాహాలు జరిగాయి. అనగా బాగా వినండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎవరైతే అంటే భార్యత్వం ఎక్కువ, ఒక వ్యక్తి ఎక్కువ మందిని వివాహాలు చేసుకోవచ్చు. ఒకవేళ తన భార్య చనిపోయింది అనుకో, వృద్ధాప్యంలో తన భార్య చనిపోతే ఇప్పుడు ఈ వృద్ధుడికి ఒక చిన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఎంత భయంకరమో చూడండి. ఆ చిన్న పాపకి ఆ వృద్ధుడికి వివాహం చేసేవాళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితి అండి, అవునా కాదా చెప్పండి? ఇది ఆ దినాల్లో జరిగేది మన భారతదేశంలో. మీకు తెలియదు కదా ఈ విషయాలు, వినండి. ఇంకొకటి ఏమిటి తెలుసా, ఇంకొక భయంకరమైన విషయము, సతీ సహగమనం. సతీ సహగమనం అనగా
భర్త ఒకవేళ చనిపోతే తన భార్య ఆ చితి మంటల మీద సజీవ దహనం అయిపోవాలామె. దానిని సతీ సహగమనం అన్నారు. మీ అందరికీ తెలుసు, డాక్టర్ రాజా రామ్మోహన్ రాయ్ గారు. మీ తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. వారు అన్న చనిపోతే సొంతం వారు వదిన్ని ఆమెని బలవంతంగా నిప్పుల్లో వేయబోతున్నారు. ఆయన కొంచెం చదువుకున్నాడు, దేవుని గురించి తెలిసినాడు కాబట్టి, దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి తాను ఏం చేశాడనంటే, మరి ఆ దినాల్లో మన విలియం కేరీ గారు కూడా ఉన్నాడు. ఆ సమయంలో చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఆయన బ్రతకనిచ్చాడు. తన వదినమ్మని అలాగా చితి మంటల మీద కాలవనేయకుండా చేశాడు. విషయం ఏమిటంటే ప్రియులారా, మరి బ్యాప్టిస్ట్ పితామహుడగు విలియం కేరీ గారు సామాజిక పరమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. బాగా వినండి. అతడు ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి కలకత్తాకు ఆయన రాబడ్డాడు. ఆయనే గనక దేవుని సేవకుడు రాకపోతే ఈనాడు ఇంకెన్ని ఘోరాలు జరిగిపోయాయో ఆలోచన చేయండి. ఇంకెన్ని ఘోరాలు జరిగిపోయాయో చూడండి. ఇప్పటికీ కొంతమంది స్త్రీలను బయటికి రానివ్వరు. ఇప్పటికీ ఉండేది ఆ కాలంలో, కానీ ఇప్పుడిప్పుడే బాగా మరి జ్ఞానవంతులు అవుతున్నారు, తెలుసుకుంటున్నారు, సత్యాలు తెలుసుకుంటున్నారు. దీని అంతటికీ కారణం ఎవరనంటే దైవ సేవకుడగు విలియం కేరీ గారు. సామాజిక పరమైనటువంటి స్వాతంత్రం మనకు కలిగింది. 3 విషయాలు గమనించండి. 1, రాజకీయపరమైన విడుదల మనకు కలిగింది. 2, మతపరమైన స్వాతంత్రం కలిగింది. 3, సామాజిక పరమైన స్వాతంత్రం కలిగింది. ఇవన్నీ పక్కన పెడితే అసలుది ఉంది. అదేమిటనంటే ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము. ఈనాడు చాలామంది ఇప్పటికీ ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రంలో నుంచి విడుదల కలగలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకనే యోహాను సువార్తలో ఆయన 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చివరి వరకు కలిగినటువంటి ఈ భాగాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఎన్నో విషయాలు ఆయన తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, మీరు చూడండి దయచేసి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చూడండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు ప్రభు అయిన యేసు అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో ఎవరెవరైతే పాపం చేస్తున్నారో మీరందరూ కూడా పాపానికి దాసు. అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి స్వతంత్రత ఇంకా ఈనాడు చాలామందికి లేదు. నీకు మన భారతదేశం స్వతంత్రం వస్తే నీకేంటి లాభం? అన్నిటికంటే ముఖ్యంగా ఈ 3 దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఆధ్యాత్మిక స్వాతంత్రం మీదే ఆధారపడి ఉన్నాయి. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్వతంత్రత నీకు కావాలి. ఈనాడు ఇంకా నీవు పాపములో మగ్గిపోతున్నావేమో, జాగ్రత్త సుమా. ఈ స్వతంత్రం మనకి ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం, సంతోషదాయకం. అయితే పాపముల నుండి నీకు స్వతంత్రత కలిగిందా? పాపముల నుండి నీకు విడుదల కలిగిద్దా? క్రీస్తునందు దేవుని బిడ్డ ఎలా ఉన్నావు అసలు ఒక్కసారి ఆలోచన చేయి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఆయన 2 మాటలు తెలియజేస్తున్నాడు. ఇదిగో మీరెవరు అని అంటే, ఈ లోక సంబంధులు, ఈ లోక సంబంధి అయిన అపవాది కుమారులు మీరందరూ కూడా అంటున్నాడు. యూదులతో ఆయన చెప్తున్న మాట చూడండి. ఆ మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతూ చదివించాలని నేను చదువుతున్నాను. చూడండి ప్రియులారా, ఆ మాటను యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల నెరవేర్చి కోరుచున్నారు. ఆదు నుండి వాడు నరహంతకుడై ఉండి
సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడు అంటే అర్థం ఏమిటి? అబద్ధమునకు తండ్రి అని అర్థం. అబద్ధమునకు తండ్రి. బాగా వినండి, ఈ అబద్ధాలాడే ప్రతి ఒక్కరు కూడా ఎవరు అని అంటే ఎవరు కాదు. ఇంకొక ముఖ్యమైన మాట, అపవాది ఎవరు? అబద్ధానికి జనకుడు కదా, తండ్రి కదా. మరి అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎవరు అని అంటే సైతాను యొక్క పిల్లలు. జాగ్రత్త. మరి నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో నీకు తెలుసు. దొంగ మాటలు, అబద్ధాలు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేమో జాగ్రత్త. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు అంటే నీవు పాపానికి దాసుడుగా దాసురాలుగా ఉన్నావని అర్థం. సత్యమే బలుకు. ఎందుకు మోసపు మాటలు దేనికి? సత్యమే బలుకు. ఉన్నదున్నట్టుగా మాట్లాడు, నిజాయితీగా ఉండు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు అనేక విషయాలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో కొన్ని మాటలు త్వరగా నీకు నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు చూడండి దయచేసి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గనుక పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. 43వ వచనం చూడండి. 43వ వచనం మీరు చూస్తే అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు ఇలా అంటున్నాడు. చూడండి, మీరేలా నా మాట గ్రహింపకున్నారు. నేను ఇన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను, మీరు ఎందుకు గ్రహించట్లేదు? ఈనాడు చాలామంది మనుషులు ఎట్లున్నారంటే గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు. దేవుని మాటలు అపార్థం చేసుకుంటున్నారు. అంటే గ్రహింపు శక్తి లేదు వాళ్ళకి. అంటే అపార్థం చేసుకోవడం. ఏం చెప్తున్నాడు ఈయన? అపార్థం చేసుకోవడం, గ్రహింపు లేదు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, మీలో గ్రహింపు లేదు. చాలామంది మరి గ్రహించట్లేదు. రెండవది మీరు చూస్తే 55వ వచనం చూడండి. 55వ వచనంలో మీరు చూస్తే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వీరితో అంటున్నాడు ఏమని? మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగరనని నేను చెప్పని ఎడల ఏమిటది? మీ వలె నేనును అబద్ధికుడనై ఇందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. రెండోది ఏమిటంటే మీకు గ్రహింపు లేదు. రెండోది మీరు గ్రహించట్లేదు. గ్రహింపు లేదు, గ్రహించట్లేదు. దేవుని బిడ్డలారా, ఇలా మనం చూసుకుంటూ పోతే మీరు గైకొనడం లేదు. ఒకటి గైకొనడం, గ్రహింపు లేదు. రెండవది గైకొనడం లేదు. మూడోది ఏమన్నాడో చూడండి. గా అనే అక్షరం మీద నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మీరు 48వ వచనం చూడండి. 48వ వచనం, అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో ఏమండి? ప్రభు అయిన యేసుక్రీస్తును పట్టుకొని ఏమంటున్నారు? నీవు సమరయుడు. ఆ మాటలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. దేవుని బిడ్డలారా, దయ్యము పట్టిన వాడవు నువ్వు. దయ్యాలను వెళ్ళగొడతా ఉంటే ఆయన ఏమంటున్నారు వీళ్ళు? అంటే గాయపరుస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తుని. దేవుని బిడ్డ, ఈనాడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారేమో జాగ్రత్త. పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరండి? సాక్షాత్తు దేవుడే. ఆయన మానవ రూపంలో ఈ భూమి మీదకు దిగి వచ్చి సత్యాలు చెప్తుంటే నువ్వు దయ్యం పట్టినోడివి అంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఆనాటి ప్రజలు ఆలోచన చేయండి. ఎంత మరి వారు పాపానికి దోసులుగా ఉన్నారు. ఇవన్నీ పాపములు. గ్రహింపు లేకపోవడం కూడా పాపమే.
గైకొనకపోవడం కూడా పాపమే, దేవుణ్ణి గాయపరచడం కూడా పాపమే. ఇంకా చూడండి దయచేసి ప్రియులారా, మీరు చూస్తే దేవుని 49వ వచనం చూడండి. 49వ వచనం మీరు చూస్తే అక్కడ ఈ మాట ఉంది. యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. అవమానపరుచుచున్నారు అంటే నన్ను గౌరవించట్లేదు, నా తండ్రిని గౌరవించట్లేదు మీరు, నేను గౌరవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభువుని ఘనపరచాలి. మనం ప్రభువుని ఘనపరిచేవారుగా, గౌరవించేవారుగా మనం ఉండాలి, తృణీకరించేవారుగా ఉండకూడదు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చివరిది ఇంకొక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. చూడండి 37వ వచనం చూడండి దయచేసి. 37వ వచనం, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. గొంతులు కోసేవాళ్ళు వీళ్ళు. ఒకటి గ్రహింపు లేకుండడం, గై కొనకపోవడం, రెండోది, మూడోది గాయపరచడం, నాలుగోది గౌరవించకపోవడం, చివరిది గొంతులు కోయడం. ఇవన్నీ దేనికి సాదృశ్యాలు? ఇవన్నీ పాపానికి సాదృశ్యాలు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో. దేవుని బిడ్డ, ఇవన్నీ నువ్వు చేస్తున్నావేమో జాగ్రత్త, ఇవన్నీ నువ్వు చేస్తున్నావేమో జాగ్రత్త. ఇంకా 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 వీటి నుండి నీకేం కలగాలి? ఈరోజు ఏం కలగాలి? విడుదల కలగాలి. పాపముల నుండి స్వాతంత్రం నీకు రావాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ, మరి ఎవరు స్వతంత్రులుగా మనం చేయగలరు? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, సైతానుడు అబద్ధికుడు, దేవుడు సత్యవంతుడు. ఓవరాల్గా వీటన్నిటిని మనం చూస్తే ఈ యూదులందరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఒక్కరూ సరైన విధానంలో జ్ఞానయుక్తముగా బ్రతుకుదామని లేరు. వాళ్ళు పాపములో మగ్గిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అల్లరి, గందరగోళం, అల్లరి చిల్లరగా జీవించడం చూడండి దయచేసి. అయితే ఎవరు మనకు విడుదల కలుగు చేస్తారు? ఈ పాపముల నుండి మనకు విడుదల ఎవరు కలుగు చేస్తారు? ఈ యొక్క ఆధ్యాత్మిక స్వతంత్రం ఎవరి ద్వారా వస్తుంది అని మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఇంకా మీరు పాపపు అంధకారంలో, పాపపు బంధకాలలో, లేకపోతే ఆ యొక్క బానిసత్వంలో, పాపంలో మీరు ఉండమాకండి. మీరు ఎందుకు పిలువబడ్డారు అని అంటే స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఎవరి ద్వారా వస్తుందనంటే అదే 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును మహింపరుద్దాం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని. మనం నశించిపోయాం. మనం అందరం పాపానికి దోసులుగా ఉన్న మనకు విడుదల కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దిగి వచ్చాడు. ఇంకా మనం ఆ బానిసలుగా ఉండకూడదు పాపానికి. దేవుని బిడలారా, బాగా మీరు ఈ సత్యాలు గ్రహించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడలారా, మీరు గనక చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. చాలా అర్థవంతం ఉంది ప్రియులారా ఈ మాటలో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు ఆషామాష వ్యక్తులు కాదు. అందుకని కొంతమంది మనుషులు తప్పు చేయమంటే తప్పు చేయడం కాదు. నీకు తెలియాలి, నీకు ఉండాలి జ్ఞానం, నీకు తెలివి ఉండాలి. నువ్వు మనుషులకు దాసుడువు కాదు, పాపానికి దాసుడువు కాదు.
నీకు స్వతంత్రతను దేవుడిచ్చాడు. దేవుని బిడ్డ, నీ కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో మరి రక్తాన్ని గార్చాడు. నీవు విలువ పెట్టలేనంత విలువను ఆయన పెట్టాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. దేవుని బిడ్డ, ఇంకెందుకు ఆలస్యం? అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూస్తే, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అని ఉంది. ఇంకా మన సంఘాలలో దేవుని బిడ్డలారా స్వతంత్రత కావాలి. మనం మాట్లాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, పాటలు పాడాలన్నా, ఏం చేయాలన్నా స్వతంత్రం. ఇంకా బంధించడం, ప్రజలను బంధించడం, ప్రజలను వారిని పాటలు పాడనీయకుండా బంధించడం, వారు వాయిద్యాలు వాయించకుండా బంధించడం, తలాంతుల్ని మూసివేయడం, ఇదంతా కూడా ఏమిటండి? ఏమిటి? ఇంకా బానిసత్వంలో నువ్వు ఉన్నావని అర్థం. విషయం ఏమిటనంటే, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. సంఘం అంటే ఎవరండి? నీవు నేనేనా? మన ఇద్దరమేనా సంఘం? సంఘం అంటే ఎవరు? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘంలో సభ్యులు. మరి ఏం చేయాలి? అందరికీ పాటలు పాడే స్వతంత్రం ఉన్నది, వాయిద్యాలు వాయించే స్వతంత్రం ఉన్నది. మీరు చూస్తే స్వతంత్రం ఈనాడు లేదు. ఏం చేయాలన్నా బిక్కున భయముగా ఏం చేయాలో తెలియదు. ప్రభు వాక్యంలో ఉంది, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉన్నది మనకి. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి. ఇంక బానిసత్వంలో ఉండమాకండి అంటే మీరు ఇంకా పాపంలో ఉన్నారని అర్థం. విడుదల కలగాలి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు దయచేసి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మరి ముఖ్యంగా ఒక సత్యం గ్రహించండి. మన హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్, మన తల్లి సంఘమగు బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్, ఈ దేవుని సేవకులకి స్వతంత్రం ఇచ్చే సంఘం అండి. బాగా వినండి. మన తల్లి సంఘము సేవకులకు స్వతంత్రం ఇచ్చే సంఘం. అంతేకాదు, సేవకులను ప్రేమించే సంఘం. బంధించదు. ఈ జయమాక్ పాస్టర్ గారు, ఆ జయమాక్ ఇటు చేసేది కాదు. మన సంఘం, మన తల్లి సంఘం మనం చూసి నేర్చుకోవాలి. కాపురికి స్వతంత్రనివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. సంఘముగా బంధిస్తే పనులు జరగవు. కొన్ని అభివృద్ధి జరగాల్సిన పనులు కూడా ఆగిపోతాయి. దేవుని సేవకులకు, ముఖ్యంగా దేవుని సంఘంలో ఆత్మ ఎక్కడైతే ప్రభువు యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంది. బంధించారా మీరు సేవకుల్ని? బాగా వినండి, అభివృద్ధి ఆగిపోద్ది. ఇది ఖచ్చితం. దేవుని సేవకులు సేవ చేస్తున్నప్పుడు స్వతంత్రత ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. ఎక్కడైతే ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండాలి. మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, వినండి. ఏ సంఘములో అయితే కాపరికి స్వతంత్రత ఉంటుందో ఆ సంఘాలు వర్ధిల్లుతున్నాయి. మీరు చూసుకోండి కావాలంటే దేవుని సేవకుడగు సంఘ కాపరికి స్వతంత్రాన్ని తీస్తే సంఘాలన్నీ, ఆ సంస్థలన్నీ బాగుపడుతున్నాయి. చూసుకోండి కావాలంటే. దేవుని సేవకునికి సేవ చేయకుండా అడ్డుబండలుగా తగిలారా, స్వతంత్రతను ఇవ్వకుండా, ఫ్రీడమ్ ఇవ్వకుండా, అక్కడ కార్యాలు జరగవు. ఇంకొక మాట ఏమిటంటే, అక్కడ ప్రభు ఆత్మ సంచరించదు. ఎక్కడైతే దేవుని ప్రభు యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం, ఫ్రీడమ్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీలో ఇంకా ఎంతమంది మరి ఉన్నారో, ఇంకా పాపంలో మీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారేమో, జాగ్రత్త సుమ. బహు జాగ్రత్తగా జీవించండి. చివరి దినాల్లో ఉన్నాం మనం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి, ఎవరు స్వార్థంతో వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారేమో జాగ్రత్త. ఇంకా మీరు పాపంలో ఉన్నట్టు, పాపానికి దాసులుగా ఉన్నట్టు బాగా గమనించండి మాటలు. యోహాను రాసిన మొదటి పత్రికలో మీరు చూస్తే, మొదటి అధ్యాయము ప్రియులారా 7వ వచనంలో మీరు చూస్తే అక్కడ మరి ఒక మంచి మాట రాయబడి ఉంది. 2వ భాగంలో మీరు చూస్తే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ఆయన రక్తమే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కార్చిన ఈ రక్తము ఏదైతే ఉందో
నీకు నాకు విడుదల కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతకాలం మనకి రకరకాల స్వాతంత్రాలు వచ్చాయి, మంచిదే. రాజకీయపరమైన స్వాతంత్రం వచ్చింది, మతపరమైన స్వాతంత్రం వచ్చింది, సామాజికపరమైన స్వాతంత్రం వచ్చింది. మరి ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి ఏమిటి? ఎలాగున్నాయి మన జీవితాలు? ఎట్లాగున్నాం మనం? ఇంకా పాపానికి దాసులుగా జీవిస్తున్నామా? మన ఇష్టానుసారంగా, మన స్వార్థంగా జీవిస్తున్నామా? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకొని పిల్లారా, ఎవరు అటు ఇటు చూడమాకండి. అందరూ ఎవరికి వారు దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని పిల్లారా, ఎవరు అటు ఇటు చూడమాకండి, ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డ, ఈ 2025 సంవత్సరం ఈ గణతంత్ర దినోత్సవం మనకి స్వతంత్రం వచ్చింది, సంపూర్ణ స్వతంత్రం వచ్చింది 76 సంవత్సరాలు. మంచిదే. దేవుని బిడ్డలారా, మరి పాపములో నుండి నీకు విడుదల వచ్చిందా? పాపములో నుండి స్వతంత్రత వచ్చిందా? ఇంకా పాపానికి దాసులుగా జీవిస్తున్నారేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన యూదులకి తెలియజేశాడు, ఇదిగో మీరు గ్రహించట్లేదు, గైకొనట్లేదు, గాయపరుస్తున్నారు, గౌరవించట్లేదు, గొంతులు కోస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు మీరు. ఎందుకంటే మీలో సత్యము లేదు, మీరు సైతానుడికి పిల్లలుగా జీవిస్తున్నారు. పాపములో నుండి విడుదల కలగాలని వాక్యం నుంచి మనం చూస్తున్నాం. ఎవరు అటు ఇటు చూడమాకండి. తీర్మానం చేసుకున్న బిడ్డలు ముఖ్యంగా ఆ మిగతా 3 విషయాలు కూడా ఒకే ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి. అదేమిటనంటే ఆధ్యాత్మిక పరమైన స్వాతంత్ర్యము, అనగా పాపముల నుండి విడుదల మనకు కలగాలి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్న ప్రతి బిడ్డ వాక్యం విని, అవును ఇంకా నేను అబద్ధాలు ఆడుతున్నాను, ఇంకా స్వార్థముతో జీవిస్తున్నాను, ఇంకా నేను 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 నా మనుషులు, నా యొక్క బంధువులు, నా స్నేహితులు, నాది 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 అనే కోణంలో నువ్వు ఉంటున్నావేమో. జాగ్రత్త సుమా, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావని అర్థం. నిస్వార్థంగా బ్రతికితే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి. కళ్ళు మూసుకోండి పిల్లరా, కళ్ళు మూసుకోండి దయచేసి. ఎవరు అటు ఇటు చూడమాకండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ, అవును పాపముల నుండి నాకు విడుదల కలగాలి, ఈ క్షణమందే నా పాపములు ఒప్పుకుంటాను, స్వార్థాన్ని విడిచిపెడతాను, అబద్ధాలు ఆడను, సత్యవంతుడిగా జీవిస్తాను. అంతేకాదు ఎవరిని గాయపరచను, గ్రహింపగలిగి జీవిస్తాను, గౌరవిస్తాను, ఎవరిని నేను చంపను. ఒక్క తీర్మానం చేసుకుంటే మీరున్న స్థలంలో, వేర్ ఎవర్ యూ మే బీ, నువ్వెక్కడున్నా సరే ఒక్క క్షణం నీ కుడి చేతును చూపిస్తావా దయచేసి? గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉన్నారా పిల్లరా? స్త్రీలలో నుండి ఇంకెవరైనా ఉన్నారా? అమ్మా దేవుడు నేను దీవించునుగాక. ఒక్కసారి తీర్మానం చేసుకున్న బిడ్డలు ఒక్క క్షణం లేచి నిలబడతారా? మీరున్న స్థలంలో దయచేసి లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి సంఘమంతా కూడా లేచి నిలబడండి పిల్లరా, సంఘమంతా కూడా లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, నువ్వు గొప్ప దేవుడవు ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. మా భారతదేశానికి రాజకీయపరమైన స్వతంత్రం ప్రభువా, మా భారతదేశానికి సామాజికపరమైన స్వతంత్రాన్ని మీరు మాకు ఇచ్చారు. మా భారతదేశానికి నాయన మతపరమైన స్వాతంత్రం ఇచ్చావు, మీకు వందనాలు. అయితే ఇంకా మేము నాయన మరి పాపానికి దోసులుగా ఉంటున్నాం. ఈరోజు మాకు పాపముల నుండి విముక్తి కలగాలి. పాపముల నుండి విముక్తి కలగాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. కనుక ఈ రోజు నుంచి మా పాపములను
మేము ఒప్పుకుంటాం దేవుని దగ్గర, ఎవరిని గాయపరచం, గ్రహింపగలిగి జీవిస్తాం, మరి దేవుని మాటలను గైకొంటాం, ఆయన్ని గౌరవిస్తాం. అంతేకాదు మేము ఎవరిని అవమానపరచం, గొంతులు గోయమని ఎంతమంది అయితే బిడ్డలు నాయన తీర్మానం చేసుకున్నారో, స్వార్థాన్ని విడిచిపెట్టి, అబద్ధాలను విడిచిపెట్టి మీ కొరకు మేము జీవిస్తామని ప్రభువా ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించండి. మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరినీ మీ చేతులెత్తి దీవించండి ప్రభువా. అలాగే మా భారతదేశాన్ని మీ చేతులెత్తి ఆశీర్వదించండి. పాప బంధకాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారికి విడుదల కలుగు చేసి మీ ఆశీర్వాదాలు దీవెనలతో నింపమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్.